ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రియులందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే ప్రభు పేరిట మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన నామం పెట్టి ప్రతిదినం మీ గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు బాగుండాలని, మన యొక్క సంఘ బిడ్డలు, దైవ బిడ్డలందరూ, ఆత్మీయులందరూ, మనల్ని ప్రోత్సాహపరిచేవారు, అలాగే మన యొక్క శత్రువుల సహితం వారందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు నిత్యముగా ఆయన మనలందరినీ క్షేమపరమైన పదములో నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. నా ప్రియులారా, ఈ పూట కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఈ పూట కూడా ఒక సన్నివేశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ సన్నివేశం అని అంటే, ఒక రాజ్యములో చాలా గొప్ప రాజు పరిపాలన చేస్తున్న ఆ దినాలలో ఒక అడవిలో ఒక ఋషి ఉండేవాడంట. ఆ ఒక ఋషి ఎలాంటి వాడంటే చాలా జ్ఞానం కలిగిన వాడంట. ప్రజలకి జరగబోయేదేంటో, ఇప్పుడు జరుగుతున్నదేంటో, లేకపోతే మీరు ఇలా చేయండిరా అని చెప్పి చక్కటి ఆలోచనటువంటి జ్ఞానవంతుడు ఈ ఋషి అంట. అప్పుడు ఈ ప్రజలందరూ ఆ ఋషి గురించి గొప్పతనంగా చెప్తూ ఉంటే, ఈ యొక్క రాజు కూడా ఏం చేశాడంటే, ఎలాగైనా నన్ను పొగడకుండా ఈ ఋషిని మాత్రమే పొగుడుతున్నారు కాబట్టి ఈ యొక్క ఋషిని ఈ రాజ్యం నుంచి తప్పించాలని చెప్పేసి రాజుగారు సాక్షాత్తు ఏం చేశారంటే, తన యొక్క సైన్యాన్ని తీసుకొని అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఒక్క ఋషి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, ఋషి ఋషి నువ్వు చాలా జ్ఞానవంతుడు అని, చాలా నేర్పరు అని, చక్కగా తీర్పు తీరుస్తావని, జరిగేది జరగబోయేది చెప్తావని చెప్పేసి ఇదిగో ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తున్నారు, నువ్వెంతటి జ్ఞానవంతుడువో చూడాలి రా అని ఋషి గారిని పిలిచారంట. ఆ ఒక ఋషి బయటికి వచ్చేసాడు. చెప్పండి రాజా, ఏంటి అని అంటే, నువ్వు చాలా తెలివిగలవాడు అంట కదా, నువ్వు జరగబోయేది కూడా చెప్తావంట కదా, ఇప్పుడు ప్రతిదీ జ్ఞాన సూచకంగా చెప్తావంట కదా, ఏదైనా తెలివిగా ప్రవర్తిస్తావంటావు కదా, నేను నీ జ్ఞానాన్ని పరీక్షించాలి, నువ్వు ఎంత గొప్పవాడువో, నువ్వు ఎంత జ్ఞానవంతుడివో, నువ్వు ఎంత తెలివైనవాడువో నిన్ను పరీక్షించాలని నేను వచ్చేసాను. ప్రజలందరూ చెప్తూ ఉంటే నేను వినలేదు, కానీ నేనే సాక్షాత్తు చూడాలని వచ్చాను, రా చూద్దాం రా అని చెప్పాడంట. చెప్పండి రాజుగారు అని అన్నారంట. సరే, నీవు ప్రతిదీ తెలివిగా ఆన్సర్ చెప్తావు కదా, ప్రతిదీ ఏదో దైవ జ్ఞానంతో చెప్తావని చెప్పారు ప్రజలు. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను, చెప్పు. ఇదిగో నా చేతులు వెనకున్నటువంటి ఈ యొక్క పావురం యొక్క రెక్కలు విరవబడ్డాయా, లేకుంటే అవి చక్కగా ఉన్నాయా చెప్పు చూద్దాం అని అన్నాడంట. వెంటనే ఈ ఋషి ఒక చక్కటి ఆలోచన చేసి ఏం చెప్పాడంటే, రాజుగారు, నీ వెనుకల ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి పావురపు రెక్కలు విరిచి ఉన్నాయండి అని సమాధానం చెప్పాడంట. వెంటనే రాజుగారు సంతోషంతో ఏం చేశాడంటే, హరే, నువ్వు దైవ జ్ఞానం అని, చాలా తెలివిగలవాడు అని ప్రజలు చెప్పారు, నువ్వంత వెర్రి బాగులోడివిరా, కనీసం నా వెనుకల చేతిలో ఉన్నవి కూడా, ఆ పావురాన్ని కూడా నువ్వు సరిగా గమనించలేకపోయావు, దాని గురించి చెప్పలేకపోయావు. చూడు, ఇదిగో ఈ పావురము రెక్కలు విరవబడలేదు, సురక్షితంగానే ఉన్నాయి అని చెప్పి ఆ పావురాన్ని అలా ఆకాశంలోనికి ఎగరేశాడంట రాజుగారు. కాబట్టి నువ్వు తప్పుటి ఆలోచనతో, తప్పుటి నిర్ణయాలతో చెప్తున్నావు, కాబట్టి నువ్వు ఈ రాజ్యంలో ఉండడానికి అర్హత లేదు, కాబట్టి నువ్వు రాజ్యం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పాడంట. వెంటనే ఆయన పంపించేశాడు. ప్రియులారా, గమనించండి, ఆ ఒక ఋషి వెళ్తూ వెళ్తూ తనతో ఉన్నటువంటి ప్రజలతో అంటున్నారంట. ప్రజలు అడిగారు, ఋషి గారు, ఎందుకయ్యా మీరు తప్పుగా ఆన్సర్ చెప్పారు? మీకు తెలిసే ఉంటది కదా, ఆ ఒక్క పావురపు రెక్కలు విరవబడలేదని మీకు తెలిసే ఉంటది కదా, మీరు ఎందుకు అది కరెక్ట్గా చెప్పలేకపోయారు అని అంటే ఋషి చెప్పారంట, అయ్యా
రాజు తన రాజనగరం నుంచి వచ్చేటప్పుడు ఒక నిర్ణయం తీసుకొని వచ్చాడు. ఏంటి అని అంటే, ఎలాగైనా ఈ రాజ్యంలో నుంచి నన్ను పంపివేయాలని, గెంటివేయాలని. కాబట్టి తన చేతిలో ఉన్న పావురపు రెక్కలు విరవబడలేదు అని అంటే, వెనకల ఉన్న తన చేతిలో ఆ పావురపు రెక్కలు విరిచేస్తాడు. తన మాటను తాను రూఢిపరచుకోవడానికి ఏం చేస్తాడు? పావురపు రెక్కలు విరిచేసి చూపిస్తాడు. నువ్వు చెప్పింది తప్పని, నేను ఏమి చెప్పినా అతడు అది ఏం చేస్తాడు? చేర్చుకోలేడు. నేను జ్ఞానం కలిగిన వాడిని, దైవ జ్ఞానం కలిగిన వాడిని అతడు ఒప్పుకోలేడు. నేను ఏమి చెప్పినా అతడు ఏం చేస్తాడు? ఒప్పుకోడు. కాబట్టి నా నుంచి ఆ పక్షి యొక్క రెక్కలు విరవబడుట నాకు ఇష్టం లేదయ్యా. కాబట్టి ఆ రెక్కలు విరిచి ఉన్నాయి అని చెప్పాను. కాబట్టి అతడు ఆ రెక్కలు విరవకుండా దాన్ని సురక్షితంగా పంపించేశాడు. కాబట్టి నా నుంచి ఆ పక్షికి హాని జరగకూడదు. నేను వెళ్ళినా పర్వాలేదు ఈ రాజ్యం నుంచి, కానీ పక్షి రాజు చేతిలో రెక్కలు విరవబడకూడదు అన్న ఉద్దేశంతోనే నేను అలా తప్పుగా చెప్పానయ్యా. నాకు తెలుసు ఆ రెక్కలు విరవబడలేదు, కానీ ఇప్పుడు ఈ పక్షి యొక్క జీవితం లేదంటే ఆ పక్షి యొక్క బ్రతుకు రాజు చేతిలో ఉంది. నేను ఏమి చెప్పినా దానికి ఆపోజిట్ చేస్తాడు. కాబట్టి నా నుంచి ఈ పక్షికి, ఆ పావురానికి ఏం జరగకూడదు, హాని జరగకూడదు అని చెప్పి నేను రాజ్యం నుంచి వెళ్ళిపోతానయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. నా ప్రియులారా గమనించండి. వాస్తవానికి ఇదిగో ఈ ఋషి కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే, నా నుంచి ఏ ప్రాణికి హాని జరగకూడదు. అది పక్షి అయినా సరే, మనిషికైనా సరే. రాజు ఏమనుకుంటున్నాడు? ఎలాగైనా నన్ను రాజ్యం నుంచి పంపించాలనుకుంటున్నాడు. నేను అతనికి ఏ హాని చేయలేదు. నా నుంచి ఈ యొక్క రాజ్యానికి కానీ, ఈ రాజుకి కానీ ఏ ఒక్క అపాయం జరగలేదు, ఏ హాని జరగలేదు. నన్ను ఎందుకో ఈ రాజ్యం నుంచి పంపేయాలనుకుంటున్నాడు. అందుకని చెప్పేసి రాజు కానీ అలా ఆ పావురానికి కానీ హాని చేయడం నా ఒక్క ఆలోచన కాదు. ఏ ప్రాణికి నా వలన అన్యాయం జరగకూడదయ్యా అని చెప్పి అతను అలా చక్కటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. నా ప్రియులారా, ఈ ఋషి ఎలాగైతే చక్కటి ఆలోచన కలిగి ఉన్నాడో, నా ప్రియులారా ఆలోచన చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారు కూడా ఎవరికి ఏ హాని చేయకూడదు అన్న ఉద్దేశాన్ని ఆయన జీవిత వ్యవధిలో ఆయన ప్రజలకు చూపించి వెళ్ళాడు. ఎవరినైనా ఎక్కడైనా హింసించాడా? ఎవరినైనా ఎక్కడైనా చంపివేశాడా? ఎవరినైనా ఎక్కడైనా పల్లెత్తు మాట అన్నాడా? అనలేదు. నా ప్రియుల ఒక సన్నివేశం, ఇదిగో దమస్కు మార్గంలో క్రైస్తవులు అంటేనే ఒక వ్యక్తికి గొరకాదు. పలు హింసలు పెట్టాడు క్రైస్తవుల్ని. క్రీస్తును ఆరాధిస్తున్నారు అని తెలిస్తే, ఎక్కడైనా క్రీస్తు గురించి ఒక వార్త వినబడుతుంది అని అంటే, క్రైస్తవ బిడ్డలు అని అంటే ఇక అతనికి గొరకాదు. ఏమైతే హింస పెట్టాలో, ఏ మాటలైతే అనాలో, ఎలాగైతే కొట్టాలో ఆ రీతిగా పలు అవమానాలు క్రైస్తవ బిడ్డలు చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఒక్క మాట చెప్పనివ్వండి ప్రియులారా, క్రైస్తవ బిడ్డలని చంపాలనే లేకుంటే హింసించాలనే ఉద్దేశం కలిగి ఈ క్రైస్తవ బిడ్డలు హింసించేటప్పుడు, చంపేటప్పుడు, చిత్రవాదన చేసేటప్పుడు, చెరసాల్లో వేసేటప్పుడు ఎవరు పల్లెత్తి మాట నన్ను అనకూడదు, ఎవరు వేలెత్తి చూపకూడదు అని ఒక అధికారాన్ని పొందాడంట. లాపట్టం పొందాడంట. లాపట్టం తీసుకొని వచ్చాడు. ఎందుకనంటే క్రైస్తవుల బిడ్డలను హింసించేటప్పుడు, క్రైస్తవ బిడ్డలను పల్లెత్తి మాటలు అనేటప్పుడు, వాళ్ళు చిత్రవాదం చేసేటప్పుడు ఎవడు నన్ను క్వశ్చన్ చేయకూడదు, ఎవరు ఏం మాటలు మాట్లాడకూడదు అన్న ఒక ఉద్దేశంతో లాపట్టం తీసుకొని వచ్చాడు క్రైస్తవుల్ని హింసించడానికే. అటువంటి కరుడు కట్టకపోయినటువంటి ఒక వ్యక్తి క్రైస్తవుల పైన ఒక దృఢమైన, ఎలా చెప్పాలంటే ఒక శ్రద్ధాభిప్రాయం కలిగినటువంటి ఒక వ్యక్తి. క్రీస్తు అంటే క్రైస్తవ బిడ్డలు అంటే. అటువంటి బిడ్డలు ఒకసారి దమస్కు
ప్రాంతంలో ఏమైందనంటే క్రీస్తుని ఆరాధించే ఒక సైన్యం అక్కడ ఉన్నారని తెలిసి క్రీస్తుని ఆరాధిస్తూ ఉంటే వారిని హింసించడానికి ఇతను వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఆ మార్గ మధ్యంలో యేసుక్రీస్తు వారు దర్శించారు. ఎవరిని? సౌలుని దర్శించి ఆ బార్ల పడినప్పుడు, ఎవరయ్యా నీవు? ఆ గొప్ప వెలుగుతో దర్శించినప్పుడు, ఎవరయ్యా నీవు? ఎందుకు నన్ను దర్శించావు అన్నప్పుడు, సౌలా సౌలా, ఇన్ని దినాలుగా ఎవరినైతే హింసించావో, ఎవరి పేరు పెట్టుకుని ఆరాధన చేస్తున్నప్పుడు, ఎవరి పేరైతే నీకు గొరకాదో, ఎవరిని ఆరాధిస్తే నీకు గొరకాదో, ఎవరి పేరైతే నీకు చెవిని పడితే నీ ఒళ్ళు బొగ్గర పడుస్తుందో, నీకు ఎక్కడ లేని కోపం వస్తుందో, ఆ యేసును నేనేరా నాయనా, ఏ ప్రజలనైతే హింసిస్తున్నావు ఆ ప్రజలు నన్నేరా ఆరాధించేది అని తనకు తాను ఏం చేసుకున్నాడనంటే ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఇంట్రడ్యూస్ చేసుకొని ఏం చేశాడు? క్రీస్తు ప్రేమను సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి కనుపరిచి పౌలుగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులారా, ఒక మాట చెప్పనివ్వండి. యేసుక్రీస్తు వారు అనుకుంటే ఆ దమస్కు మార్గంలోనే సౌలును చంపివేయచ్చు కదా. ఎందుకంటే పలు చిత్రవాదం చేశాడు. దేవుని పేరు చెప్పుకున్న వారిని ఓచకోత కోశాడంట. యేసు అంటే గొరకాదు. మరి అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు వారు అంటే చిటికలో చంపివేసి ఉండొచ్చు కదా. ఇక యేసుక్రీస్తు వారి యొక్క ఆధీనంలోనికి వచ్చేసాడు. ఆ ప్రాంతంలోనే అతన్ని అక్కడే తన ప్రాణాలు తీసుకొని ఉండొచ్చు కదా ప్రభు. ఆ తప్పు చేయలేదు మన ప్రభులు వారు ఏం చేశాడో తెలుసా? చీమకు కూడా హాని చేయనటువంటి ఆ గొప్ప ప్రేమపూర్ణుడు ఏం చేశాడో తెలుసా? ఆ శత్రువుని సైతం ప్రేమించి మిత్రునిగా మార్చుకున్నాడు. ఆమేన్, ఆమేన్. చదవండి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం చదవండి. సౌలుగా ఉన్నటువంటి ఆ కరుడు కట్టకపోయినట్టు హింసకుడు దూషకుడుగా ఉన్నటువంటి ఆ ఒక వ్యక్తి ఎలా పౌలుగా మారాడు, యేసుక్రీస్తు వారు ప్రేమ ఎలా చూపించారు అన్నది అక్కడ రాసి ఉంచాడు. చదవండి. అంటే యేసుక్రీస్తు వారికి తెలియదా చంపడం? యేసుక్రీస్తు వారికి తెలియదా చిత్రవాద చేయడం? యేసుక్రీస్తు వారికి తెలియదా తన ప్రజల్ని ఎలా కాపాడుకోవడం? ఈ శత్రువును తప్పిస్తే ప్రజలు హ్యాపీగా దేవుణ్ణి ఆరాధించవచ్చు కదా. ఈ శత్రువుని అడ్డు తొలగిస్తే ప్రజలు క్షేమకరంగా ఉంటారు కదా. ఈ పేరు చెప్తే ప్రతి క్రైస్తవుడు బెంబేలెత్తిపోతున్నాడు. అటువంటి కరుడు గట్టకపోయినటువంటి ఒక వ్యక్తి ప్రజలు ఏం చేస్తున్నారంటే వారి యొక్క గుండెల్లో ఎక్కడ లేని భయం ఈ యొక్క వ్యక్తి పేరు చెప్తే. మరి ఆ వ్యక్తిని సింపుల్ గా తొలగిస్తే ప్రాబ్లం సాల్వ్, సమస్య తీరిపోతుంది. నీవు హ్యాపీగా ఉండొచ్చు, నీ యొక్క ప్రజలు హ్యాపీగా నిన్ను ఆరాధించవచ్చు కదా ప్రభువా అని కానీ మనం అడిగితే ప్రభు అంటారు, ఒరే నాయనా, నా ఉద్దేశం అది కాదురా. ఇదిగో సౌలుని మార్చి పౌలుగా చేసేసి ఎక్కడైతే ఏ ప్రజలనైతే హింసించాడో ఆ ప్రజలకే సువార్త చెప్పించాలి. నా ప్రేమను పౌలుకు రుచి చూపించాలిరా. శత్రువుని సహితం ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు వారు అన్నది పౌలుకు తెలియాలిరా అని ప్రభు వారు ఏం చేశాడో తెలుసా? సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని పౌలుగా మార్చేశాడు. ఎంత గొప్ప ప్రేమమయుడండి మన దేవుడు! ఎంత గొప్ప ప్రేమ కనపరిచేటువంటి జాలి కలిగిన దేవుడు! ఆ శాశ్వత ప్రేమ కలిగినటువంటి దేవుడు. నా ప్రియులారా, అలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నా. ఒక మాట చెప్పనివ్వండి. నీవు చేసిన పాపానికి, నీవు చేసిన అవరోధాలకు, నీవు చేసిన అక్రమాలకు, దొంగతనాలకు, వ్యభిచారానికి, ఆ పాపానికి
ఎప్పుడో నా ప్రభు నిన్ను తోసివేయాల్సింది, ఎప్పుడో నా ప్రభు నిన్ను తొలగించాల్సింది ఈ భూమి మీద లేకుండా. కానీ ఎందుకు నువ్వు జీవిస్తున్నావో తెలుసా? ఎందుకు ఈ దినాన్ని బ్రతుకుతున్నావో తెలుసా? ప్రభు ప్రేమాపూర్ణుడు అన్నది నీకు కనపరిచాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నదానికి ఇదిగో ఈ దినాన నీవు నేను సజీవుగా ఉన్న ఈ సాక్ష్యమే ఆయన ప్రేమ. ఆమేన్, ఆమేన్. ఆయన ఒక్కసారి గాని ఆయన కోపాన్ని కానీ చూపిస్తే పుట్టగతులు ఉండవు మనకు. ఒక్కసారి గాని ఆయన కన్నెర చేస్తే ఈ భూమి మీద నీవు నేను కనుమరుగైపోతాం. ఈ దినాన మనము ఈ చేతుల ద్వారా చేస్తున్నటువంటి పాపం దేవునికి హేయకరమైనది. ఈ కళ్ళ ద్వారా చూస్తున్నటువంటిది దేవునికి హేయకరమైనది. ఈ కాళ్ళ ద్వారా నడుస్తున్నటువంటి ఆ నడత దేవునికి హేయకరమైనది. ఇదిగో నీ హృదయములో నీవు తలంచుకునేది, చేసేది అంత పాపం దేవునికి హేయకరమైనది. ఇదిగో ఈ తలలో ఈ బ్రెయిన్ లో పుట్టే ప్రతిదీ ఆలోచన దేవునికి హేయకరమైన. మరి ఈ హేయకరమైన పాపపు కార్యాలను బట్టి మరి దేవుడు తొలగిస్తే, నిన్ను కోపిస్తే, దేవుని ఉద్దేశం అది కాదు ప్రియులారా. ఆయన ప్రేమను నీకు కనపరిచాడు, ఆయన రక్షణని అనుగ్రహించాడు. కాబట్టి నా ప్రియులారా, ప్రభు ఎలాగైతే ఏ ఒక్క ప్రాణికి హాని చేయకుండా ఇతరుల పైన ప్రేమ కలిగి జీవించాడు, నీ పైన నా పైన ఎలాగైతే ప్రేమను కనుపరిచి ఆయన యొక్క జీవితాన్ని కొనసాగించాడు, చివరికి సిలువ మరణములో కూడా అండి ప్రభుతో తండ్రితో అంటాడు, అయ్యా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించయ్యా అని ప్రభు వారి విజ్ఞాపనతో కూడా ఒక ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప ప్రేమామయుడు! ఆ చివరి క్షణాలు కూడా చూడండి. ఒక మనిషి ఎంతగా సహించగలడో ఆ చివరి క్షణాలు చూడండి. నీవు నేనైతే సహిస్తాం కొంతవరకు మనం శత్రువులను సహిస్తాం. కానీ అయ్యో ఇక క్షమించలేనురా అని చెప్పి చివరికి వారిపైన ఏదో ఒక పనిష్మెంట్, ఏదో ఒక రీతికి వారిని తిట్టడమో కొట్టడమో లేకుంటే ఏదో ఒక దూషించడం మొత్తానికి చేసేస్తాం. కొన్నిసార్లు మన సహనాన్ని కోల్పోయి మన శత్రువుల్ని వారిని అనరాని మాటలు అంటాము, పల్లెత్తి మాటలు అని వారిని దూషిస్తాము. కానీ ప్రభు వారు మనకు మాదిరి ఉంచిపోయింది ఏంటంటే శత్రువుని సహితం ఆయన ప్రేమించాడు. ఇదిగో చీమకు కూడా ఆయన హాని చేయనటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ప్రభు. అలాంటి ప్రభుని నీవు నేను ఆరాధిస్తున్నాం. ప్రియ చెల్లి, తమ్ముడు, నీవు కలిగి ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్ప ప్రేమాపూర్ణుడో తెలుసా? ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడో తెలుసా? శత్రువుని సహితం ప్రేమించినటువంటి గొప్ప ప్రేమాపూర్ణుడు ఆయన. తన ప్రాణాలు తీసుకున్నటువంటి వారిని ఆయన క్షమించాడు. మరి ఈ దినాన మన బ్రతుకులు ఎలాగున్నాయి? ప్రభువు పెట్టిన ఆ ఒక్క ప్రేమను ఇతరులకు కనపరచగలుగుతున్నామా? మన శత్రువులకు కనపరచగలుగుతున్నామా? మన ఆత్మీయులకు మనం కనపరచగలుగుతున్నామా? లేకుంటే వారు ఒక మాట అంటే దానికి డబుల్ గా 2 మాటలు అంటున్నామా? ఇదిగో శత్రువు అయినటువంటి సౌలుని నా ప్రభు ప్రేమించి మిత్రునిగా చేసుకుని పౌలుగా మార్చేశాడు. మరి ఈ దినాన అటువంటి జీవితాన్ని మనకు అడుగు జాడలో చూపించినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి వెంబడిస్తున్నాం నీవు నేను. ప్రియ సేవకుడా, మరి నీ బ్రతుకు ఎలా ఉంది? నీ సేవ ఎలా ఉంది? శత్రువులను ప్రేమించే రీతిగా ఉన్నదా, లేకుంటే వారిని తరివే రీతిగా ఉన్నదో మరి తెలియట్లేదు. ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న, ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను, నీ శత్రువుల్ని సహితం ప్రేమించడానికే ప్రభు వారు నిన్ను నన్ను బ్రతికించింది. కాబట్టి ఒకవేళ నరమాత్రము కొన్నిసార్లు మనకు అది చేత కాదు, అది వ్యక్తపరచడం, అది చేయడం మనసు ఒప్పుకోదు. వారు అంత ద్రోహం చేశారు, వారు చేయరాని పనులు చేశారు, అన్ని మాటలు మనల్ని అన్నారు, మనం ఎలా క్షమించడం? అయ్యో నా వల్ల కావటం లేదని మనం అనుకుంటాం. ఎందుకంటే నరమాత్రలు మట్టి శరీరం, అది సహకరించదు. మన బుద్ధి మన జ్ఞానం సహకరించదు. కానీ
ఒకరి వల్ల అవుద్ది. అది ఎవరి వల్ల అంటే ఇదిగో మనకు మాదిరి చూపించినటువంటి మన యొక్క తండ్రి నజరుడైన యేసుక్రీస్తు వల్ల అవుద్ది. ఆయన సహాయం కోరు. అయ్యా నేను క్షమించలేకపోతున్నానయ్యా, అయ్యా ఒకప్పుడు వారు అనరాని మాటలు అన్నారయ్యా, చేయకూడని కార్యాలు నా ఎడల చేశారయ్యా, దూషణ మాటలు, ఎన్నో ఎన్నో అవమానాలు అవరోధాలు నాకు తెచ్చిపెట్టారయ్యా, వారిని క్షమించడం నా చేత కావటం లేదయ్యా. మీరు శత్రువుని సహితం క్షమించారు కదా, మరి ఆ ఒక్క క్షమా హృదయం, ఆ ఒక్క ప్రభు ఆ జాలి కలిగిన హృదయం మాకు ఇవ్వండి అయ్యా అని నువ్వు ప్రాధేయతతో ప్రభు దగ్గర అడిగితే నా ప్రభు చక్కగా నేర్పిస్తాడు. చెల్లి చక్కగా నేర్పిస్తాడు. తమ్ముడు అన్న ఇది నాన్న, భర్త భార్యను క్షమించలేకపోతుంది, భార్య భర్తను క్షమించలేకపోతుంది, కోడలు అత్తమ్మను క్షమించలేకపోతుంది, అత్తమ్మ కోడలను క్షమించలేకపోతుంది. అలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. ఎక్కడ చూసిన వెన్నుపోటును పొడిసేటువంటి ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. అయినా పర్వాలేదు, మనం కలిగి ఉన్నది నజరేయుడైన యేసుక్రీస్తు వారిని. కాబట్టి ఆయన అడుగుజాడలో నడవడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ వల్ల కాకపోతే దేవుని సహాయం కోరు, ప్రభువు వారు నడిపిస్తాడు నీ చేయి పట్టుకొని. కొన్నిసార్లు నీ చేత కాదు, అయినా ప్రభువు వారు నడిపిస్తాడు. ఆమేన్. శత్రువుని సహితం ప్రేమించినటువంటి దేవుడు మన దేవుడు. నా ప్రియులారా, మనము ఒకసారి ధ్యానించిన రీతిగా, మొట్టమొదటి చెప్పబడిన రీతిగా ఆ ఋషి రాజు చేతిలో పావురుపు యొక్క ప్రాణాలు ఉన్నాయని, నేను ఎస్ అన్నా నో అన్న దానికి ఆపోజిట్ చేస్తాడని, ఇదిగో ఆ ఒక్క రెక్కలు విరిచి ఉన్నాయి అని అంటే విరవకుండా ఉంటాడు. విరవబడలేదు అని అంటే తన చేతులతో ఆ రెక్కలు నులిమి పావురపు రెక్కలు విరిచేస్తాడు. కాబట్టి ఇతడు ఎలా ఒక నిర్ణయం తీసుకున్నాడు, నన్ను బయటికి పంపించాలి, నా వల్ల ఈ యొక్క పావురానికి హాని జరగకూడదు అని ఋషి ఎలాగైతే చక్కటి ఆలోచన కలిగి బ్రతికాడు, యేసుక్రీస్తు వారు కూడా అలాంటి బ్రతుకును బ్రతికాడు, మనకు మాదిరి చూపించాడు. ప్రియులారా, అలాంటి బ్రతుకుదాం. చేత కాకపోతే దేవుణ్ణి అడుగుదాం, అట్టి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, ఇది మొదలుకొని శత్రువులు సహితం ప్రేమించడానికి నా ప్రభు మనకు అలాంటి కృపను, అలాంటి జాలి హృదయాన్ని నా దేవుడు సియోనులో నుంచి మన 50 మందికి ఆయన దయచేయునుగాక. ఆమేన్. ఈ క్లుప్త వివరాలు మన జీవితంలో ఫలభరితముగా నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన 50 మందిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.